ప్రభుకు మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథము 40 అధ్యాయం 28వ వచనం నుండి చూద్దాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. గట్టిగా హల్లెలూయా చెప్దామని 31వ వచనాన్ని చూద్దాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పైకి ఎగరడము, పరిగెత్తడము, నడవడము. హల్లెలూయా. పైకి ఎగరడము, పరిగెత్తడము, నడవడము. పైకి ఎగరడానికి, పరిగెత్తడానికి, నడవడానికి నీ క్రైస్తవ జీవితంలో ప్రత్యేకమైనటువంటి సామర్థ్యము నీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఈ సామర్థ్యమును నువ్వు గ్రహించకపోతే, ఈ సామర్థ్యం నీకు అర్థం కాకపోతే, నువ్వు ఎగిరే వ్యక్తివి, పైకి ఎగిరే వ్యక్తివి, నువ్వు పరిగెత్తే వ్యక్తివి, ప్రశాంతంగా నడిచే వ్యక్తివి అని గనక నీకు అర్థం కాకపోతే, నీ ఉన్నతమైన దేవుని ప్రణాళికలు నీ పట్ల నిన్ను తలగా ఉంచేటువంటి వాగ్దానాలను నీవు నమ్మలేవు. ఎందుకంటే నీ పరిస్థితులు ఎప్పుడు నిన్ను భూమి మీదకి లాగుతాయి. భూ ఆకర్షణ శక్తి అన్నమాట. నిన్ను ఎప్పుడు లాగుతాయి. నువ్వు ఎంత పైకి పోవాలనుకుంటే అంత నిన్ను లాగుతాయి. ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనుకుంటే అవి నిన్ను కిందికి లాగుతాయి. ఆర్థికంగా వర్ధిల్లేటట్లుగా ఏదన్నా ప్లాన్ చేసుకుంటే కిందికి లాగుతూ ఉంటాయి. నువ్వు ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్లోకి వెళ్ళడానికి ఎంత ప్రయాసపడుతుంటే అంత పోరాటం ఉంటూ ఉంటుంది. కానీ నీవు పైకి ఎగరడానికి, పైకి ఎక్కడానికి నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నువ్వు ఫెయిల్ అయితే ఆయన నిన్ను అక్కడ ఉంచడు. నిన్ను పైకి ఎగరడానికి కావలసిన సామర్థ్యంనిచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు పరిగెత్తాల్సినటువంటి చోట అలసిపోయి నిలిచిపోతే ఆయన నీకు సామర్థ్యమునిచ్చి నిన్ను పరిగెత్తింప చేయువాడుగా ఉన్నాడు. అట్లీస్ట్ నడవడానికి కూడా నీకు చేత కాదు అన్నట్టుగా నువ్వు ఉంటే ఆయన నీకు బలమును సామర్థ్యమునిచ్చి నడిపించువాడుగా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరూ చెప్దాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఆయన ఎక్కడో ఉంటాడు, రోజును పిలిస్తే వస్తాడు, ఒకవేళ ఏదైనా పని ఉంటే రాడు. నువ్వు 10 రోజులు ఎదురు చూడాలి కదా. సౌలు మొట్టమొదటి రాజు ఏం చేశాడంటే, యాజకుడు వచ్చి, ప్రవక్త వచ్చి బలులు అర్పించాలండి. కానీ శత్రువు వచ్చేస్తున్నాడని కంగారు పడిపోయి ముందు ఆయనే అర్పించేశాడు. అందరు చెప్పండి, కనిపెట్టుకోవడం అనేది నీ జీవితంలో ఆశీర్వాదము కదా. కొత్తదాన్ని కనిపెట్టుకోవడం ఏమైనా కొత్తదా? బస్ కొరకు ఎదురు చూసేవారు కనిపెట్టుకుంటారా? కనిపెట్టుకోరా? ట్రైన్ కొరకు ఎదురు చూసేవారు కనిపెట్టుకుంటారా? ఫ్లైట్ కొరకు ఎదురు చూసేవారు. మన ఇంట్లో వాళ్ళ కొరకు, లేకపోతే మన బంధువులు ఎవరైనా వస్తుంటే వాళ్ళ కొరకు మనం కనిపెట్టుకుంటామా? కనిపెట్టుకోమా? మనకేమైనా కొత్తనా? మీ పక్కన అడగండి, నీకు కనిపెట్టుకోవడం కొత్త కాదు. ప్రతిరోజు అలవాటే, ప్రతిరోజు సనగడం అలవాటే. కనిపెట్టుకుంటావు. నువ్వు అనుకున్న టయానికి రాకపోతే తిట్టుకుంటూనే ఉంటావు. మళ్ళీ వచ్చిన తర్వాత హీ అని నవ్వుతూనే మాట్లాడతావు. ఇదంతా రోజు అలవాటే కదా. భర్త కొరకు భార్య ఎదురు చూస్తుంటుంది. 8 o'clock వచ్చేస్తున్నా 8 o'clock వచ్చేస్తున్నా అంటే భార్య ఫిక్స్ అయిపోయి ఉంటుంది, టైం పెట్టుకుంటుంది అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది అంతే. మధ్యలో ట్రాఫిక్ జాము, గులాబ్ జాము ఇటువంటివన్నీ అసలు పట్టించుకోదు. నువ్వు అటువంటి కారణాలు చెప్తే ఒప్పుకోదు. నీ టైం స్టార్ట్ అయింది, 8 o'clock వస్తున్నావు, ఇప్పుడు 8:30 అయింది. నో,
నీ కొరకు కనిపెట్టుకొని విసిగిపోయాను. 8 రోజులేమో కనిపెట్టుకున్నట్టుగా ఒక అరగంటకు కదా ప్రతి భర్తకు తెలుసండి. పుట్టింటికి పోయిన భార్య ఇదిగోండి ఈరోజు వస్తున్నా, సోమవారం వస్తున్నా అని చెప్తుందండి. కానీ పుట్టింటికి వెళ్ళిన భార్య సోమవారం ఎందుకు వస్తుందండి? కానీ భార్య ఎలా చెప్తుందో తెలుసా? నేను మండే వస్తానని చెప్పాను కానీ నెక్స్ట్ మండే వస్తానని చెప్పాను. నీకు మగవాళ్ళకి జ్ఞానం ఉండదండి. పాపం యథార్థంగా ట్రాఫిక్ జామ్ అనే చెప్పుకోగలుగుతారు, కానీ ఆడవాళ్ళు చాలా ట్విస్ట్ చేస్తారండి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. కనిపెట్టుకోవడం అనేటువంటిది నీకు పెద్ద కొత్త విషయం కాదు. కానీ నీ క్రైస్తవ జీవితంలో అనుదినము ఎవరైతే నిన్ను తనకు వారసునిగా చేసుకుని, తన రాజ్యమునకు వారసునిగా చేసుకొని, ఒక గొప్ప ప్రణాళికతో, గొప్ప ప్రాజెక్టుతో నిన్ను అనుదినము నీకు కావాల్సినది నీకు నేర్పిస్తూ, చూపిస్తూ, నడిపించేటువంటి పరిశుద్ధాత్ముని కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలోనే ఉండి నిన్ను ఆయన అనుదినానికి నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజులాగా ఇంకొక రోజు ఉండదు. ఒకరోజు చెప్పినది ఇంకొక రోజు చెప్పడు. ఒకరోజు చూపించినది ఇంకో రోజు చూపించడు. ఆయన అనుదినము నూతనముగా నిన్ను బలపరిచి నడిపించువానుగా ఉన్నాడు. నీకెంత మాత్రము బోరు కొట్టనీయడు ఆయన కదా. చెప్పినదే చెప్పి కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో, బ్లాక్, గ్రీన్. ఎన్ని కలర్స్ ఉన్నాయి? అంతకుమించి ఇంకేమైనా కలర్ ఉంటుందా అండి? కానీ పరిశుద్ధాత్ముడు అనుదినము నీకు కొత్త కొత్త కలర్స్ చూపిస్తాడు, కొత్త కొత్త స్మెల్స్ చూపిస్తాడు, కొత్త కొత్త ఆలోచనలు చూపిస్తాడు, కొత్త కొత్త బలము, నూతన శక్తి, నూతన జ్ఞానము, నూతన సంతోషముతో ఆయన అనుదినము నిన్ను నింపువాడుగా ఉన్నాడు. కానీ నువ్వు కనిపెట్టుకోవాలండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే నువ్వు కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, 31వ వచనం వల్ల చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇక్కడ గమనించాలంటే ఇప్పుడు ఇది చాలా ఈరోజున్నటువంటి స్థితికి, ఈరోజున్నటువంటి సీజన్కు నువ్వు కనిపెట్టుకోవాల్సింది ఎవరి కొరకు అంటే ఆయన ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఆయన ఆత్మ నింపుదల కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడగగా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అయితే ఇక్కడ మనం కనిపెట్టుకోవాల్సింది, అనుదినము కనిపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఈ సంవత్సరంలో ఈ చర్చికి వస్తూ ఇంకా నువ్వు వేరే దాని కొరకు, దేని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నా, ఏదో ఒక అద్భుతం కొరకు కనిపెట్టుకొని ఉన్నా, అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ నీ జీవితంలో అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అనుభవము, అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అనుభవము, అనుదినము క్రమముగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాన్ని ఈ సంవత్సరం అంతట్లో నువ్వు మెయింటైన్ చేయకపోతే, దాని కొరకు ఎదురు చూడకపోతే, కనిపెట్టుకోకపోతే
ఇప్పటి నుంచైనా కనిపెట్టుకో. ఎందుకంటే నువ్వు అనుదినము నీ జీవితంలో ఏదో జరిగిపోవాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఏది జరగదు. ఎందుకంటే ఎవరైతే నీకు వాగ్దానాలు ఇచ్చారో, ఎవరైతే నీతో నిబంధన చేశారో, ఆయన నిబంధనను బట్టి తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నాడు. మన యోగ్యతను బట్టి కాదు, నిబంధనను బట్టి ఆయన తన ఆత్మను మనలో నివసింపజేస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆ ఆత్మ మనలో నివసించినట్లుగా యేసుక్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. యేసుక్రీస్తు మనకు శాపమయ్యాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సమస్తమును మనకు బోధించువాడుగా ఉన్నాడు. అంతే చెప్దాం. ఆయనకు వేరుగా ఉండి నేనేం చేయలేను. నేనుగా ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేను. నాకు నేనుగా ఉండి నా క్రైస్తవ జీవితంలో నేనేం చేయలేను. అందుకే ఆయన తండ్రి మనకు నిబంధన చేసి, ఆ నిబంధన ప్రకారము వాగ్దానం చేసి, ఆ వాగ్దానము అయిన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రభుకు స్తోత్రం. 4వ వచనంలో మనం చూస్తున్నాం, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యేసయ్య చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. పెంతెకోస్తు దినము నాడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చెప్దాం, అనుదినము నా జీవితంలో పెంతెకోస్తు దినమే. అనుదినము నేను పరిశుద్ధాత్మతో నింపబడగలను, నింపబడాలి. ఇది ఆజ్ఞ. ఒకవేళ ఈ ఆజ్ఞను ఆజ్ఞగా తీసుకోకపోతే మనము బొమ్మల మాదిరి అన్నమాట. ఎలాగా? పైకి మాత్రం ఒక ఇమేజ్ ఉంటుందండి, లోపల మాత్రం ఏమి ఉంటుందో తెలియదండి. ఏం పుడుతుందో తెలీదు, ఏం కలుగుతుందో తెలీదు. దాంతో ఈ బొమ్మను నడిపించడం మొదలు పెడతామండి. అప్పుడు ఏమవుతుందంటే నీ క్రైస్తవ జీవితము నీకు ఎంత మాత్రమో అర్థం కాకపోగా, నువ్వు యేసుప్రభు నమ్మినందుకు పశ్చాత్తాపడి, దేవుడు కదా ఆదామవ్వను చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు చూడండి, మనుషులను చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు కదా, అలానే నువ్వు ఒక రోజుకి పశ్చాత్తాపడతావండి. ఎందుకు పశ్చాత్తాపడతావో తెలుసా అండి? నీ లోపల ఏదో ఉంది, నువ్వు దేంతోనూ నడిపించబడుతున్నావు. కానీ నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితం నీకు అర్థమవుతుంది కదా. ఎంతమంది ఇజ్రాయెల్ టూర్ గురించి తెలుసు? ఇజ్రాయెల్ దేశానికి పోతారు కదా. పోయిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత మొట్టమొదట మనంతకు మనమే చూసుకుంటూ పోవాలన్నా, లేకపోతే ఎవరైనా గైడ్ ఉంటారా? గైడ్ కంపల్సరీ కాదా? అవునా కదా? అవునా కదా? ఒక గైడ్ అనే వ్యక్తి మనకు చాలా ఇంపార్టెంట్. ఆ గైడ్ లేకపోతే కూడా మనం వెళ్ళి రావచ్చు, ఏం కేసు పెట్టరు మన మీద. కానీ పోవచ్చు రావచ్చు. కానీ అక్కడ సంగతులు, ఒక రాయి చూస్తామండి, నువ్వు చూడడానికి అది రాయే. అదే గైడ్ కనుక చెప్పాడు అనుకో, అది రాయి కాదు, దానికి ఒక హిస్టరీ ఉంటుంది. నువ్వు వెళ్తే ఒక చర్చి కనపడుతుందండి, అబ్బా బ్యూటిఫుల్గా ఉంది ఈ చర్చి అనుకుంటావు. కానీ గైడ్ ఉంటే అది చర్చి కాదు, ఇక్కడ ఒకప్పుడు యేసయ్య ప్రార్థన చేసినది, లేకపోతే ఇలాగా గైడ్ ఉంటే ఏం చేస్తాడంటే రియల్గా అక్కడ ఏముండింది ఏంటి అని నిన్ను గైడ్ చేస్తారు. అందుకనే అనుదినము నీ క్రైస్తవ జీవితంలో నీకున్న గొప్ప ధన్యత ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడవచ్చు. ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడు అంటే, ఈ భూమి మీద నీకు కనబడే ఏది కూడా నిజము కాదు. అది వ్యాధి కానీ, రోగము కానీ, ఓటమి కానీ, అవమానం కానీ ఏది నిజము కాదు. నీ జీవితంలో ఇది అనుకుంటున్నావు కానీ జరగట్లేదు, అది కూడా నిజం కాదు. అది ఎప్పుడు నిజం కాదు అనేది నీకు అర్థమవుతుంది అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడేటప్పుడు. ఒక ఫ్యామిలీకి ప్రేయర్ చేస్తున్నానండి. నేను వెళ్ళిన వెంటనే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ బ్రదర్ అడుగులో అడుగేసి నడుస్తున్నాడండి.
స్పీడ్గా నడవడం కూడా కష్టంగా ఉంది. మామూలుగా అడుగులో అడుగేసి నడుస్తున్నాడు అన్న. భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అయితే నేను పేరు, అడ్రస్సు ఇవన్నీ చెప్పట్లేదు. నేను వెళ్ళిన తర్వాత, అభిషేకాన్ని విడుదల చేసిన తర్వాత పరిగెత్తి పరిగెత్తి నడవడం ప్రారంభమైందండి. వాళ్ళ ఇంట్లోనే పరిగెత్తి పరిగెత్తి నడుస్తూ ఉన్నారండి. ఒక క్షణంలోనే నడిస్తే ఏమవుతుందో అనే కంగారు, భయంలో ఉన్న వ్యక్తి ఒక నిమిషంలో అలా పరిగెత్తి పరిగెత్తి ఎలా నడుస్తారు? అంతవరకు చూసిన నొప్పులు, అంతవరకు చూసిన బలహీనతలు, ఆయాసాలు అన్నీ పోయి ఇంట్లో పరిగెత్తి పరిగెత్తి నడిస్తే మరి అంతకంటే ముందు నడవలేని స్థితి నిజమా? లేకపోతే ఇప్పుడు నడిచే పరిగెత్తే స్థితి నిజమా? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడి నడిపించబడాలి అంటే నువ్వు ఎన్నో విషయాలు నిజమని నమ్మి జీవిస్తున్నావు. నీ పరిస్థితులు, నీ శరీరము, నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరినీ వీళ్ళు ఇంతేనేమో, ఇంకా మారరేమో, ఇంకా నేను ఇలానేనేమో, ఇలానే చనిపోతానేమో, ఇలానేమో అని అనేక భయాలతో కుటుంబ జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి. కానీ ఎందుకు నీవు పరిశుద్ధాత్మతో నింపబడడానికి కనిపెట్టుకోవాలి అంటే అలా నువ్వు నింపబడినప్పుడు ఇంతవరకు నువ్వు చూసినది అబద్ధమైపోతుంది కనుక, నువ్వు భయపడినది మాయమైపోతుంది కనుక, నిన్ను కృంగదీసినది మాయమైపోతుంది కనుక. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దుఃఖపడిన నీ హృదయము ఒక్కసారిగా సంతోషపడడం ప్రారంభమవుతుంది. ఆ సంతోషం కాస్త నువ్వు కిందపడి దొల్లి దొల్లి నవ్వేంత స్థితిలోకి ఆ సంతోషం తీసుకొని వస్తుంది. అందుకనే ఈ సంవత్సరం అంతా నువ్వు దేని కొరకు ప్రయాసపడి, ఏ వాగ్దానం నెరవేర్చడం కొరకు ప్రయాసపడి, ఏది జరగాలని ప్రయాసపడి అది నెరవేర్చబడకపోగా విడిచిపెట్టలేక, అలా ఉండి హత్తుకోలేక, నీ క్రైస్తవ జీవితాన్ని అలా జీవించుకుంటూ నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నువ్వేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నిన్నే స్తుతిస్తాను అని బీదరుపులు అరుస్తూ, ఏదో దేవుని జాలిని కోరుకుంటున్నట్లు, దేవుడు పాపం అని ఆయన కన్నీరు గారిస్తే ఆ కన్నీరు చుక్క మన మీద సముద్రం వలె పడాలి. ఇన్ని యాక్టింగ్లు మనం చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. 2, ఆయన నీ నిమిత్తం మరణించాడు, కానీ నీ నిమిత్తం ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నీ కొరకు ఆయన గాయపరచబడి ఉన్నాడు, నీ కొరకు రక్తం కార్చి ఉన్నాడు. నీ జీవితంలో ఈరోజున్న ఏ పరిస్థితి కూడా అలానే ఉండడానికి ఆయన నీ కొరకు ఏమీ చెయ్యని వ్యక్తిగా లేడు. ప్రతి దాని కొరకు, ప్రతి చిన్న విషయం కొరకు ఆయన ప్రతిదీ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎందుకు అన్ని చేస్తే ఎందుకు నా జీవితంలో అన్ని ఆటంకాలు అంటే, నీవే నీ అంతకు, నీ బలముతో, నీ సామర్థ్యంతో ఎగరాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏదో గంట బైబిల్ చదివేసి ఇంకా నేను పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడో ఒకసారి అరగంట భాషలు మాట్లాడి నడవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఆత్మ పూర్ణత అన్నది నీకు అనుదినము నువ్వు సాధించాల్సిన గోల్, కనిపెట్టుకోవాల్సిన అనుభవము. ఆ అనుభూతి కలిగేంత వరకు నీవు ఆయన సన్నిధిని గడపడము అన్నది చాలా చాలా, ఆయన కొరకు ఆయన నింపుదలను అనుభవించేంత వరకు నీలోనే ఉన్నాడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువాడు అని రాయబడింది. కానీ ఈరోజు ఆయన ఆత్మ ఈరోజు నీలోనే నివసిస్తున్నాడు. ఆయనతో నువ్వు నింపబడము అన్న అనుభవం కొరకు నువ్వు అనుదినము కనిపెట్టుకోవాలండి. ఆయన సన్నిధితో నింపబడడం వరకు నీవు కనిపెట్టుకోవాలి. నీకు అంత ఓపిక ఉండాలి, అంత సమయం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడాలి. ఆ అనుభవం కలిగేంత వరకు పట్టుదలతో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది గనక నీవు గనక మెయింటైన్ చేయకపోతే నీవు ఒక బొమ్మలాగా మనుషులకు కదా, మా తాత ఇలా ఉండేవాడు, మా నాన్న ఇలా ఉండేవాడు అని చూపించినట్టుగా నువ్వు కూడా క్రైస్తవుని నేను అని చూపించుకుంటూ వెళ్తావు. అంతే, ఏ మహిమ ఉండదండి. చచ్చిపోయిన వాళ్ళను ఫోటోలో చూపిస్తే ఏముంటుందండి?
చనిపోయిన వాళ్ళను ఫోటోలు చూపిస్తే ఏముంటుంది? అబ్బా భలే ఉన్నాడు, అబ్బా అని అనడమే తప్ప అంతకుమించి ఏముంటుందండి? కానీ నీ క్రైస్తవ జీవితం అలా మృతమైనది కాదు. నీ క్రైస్తవ జీవితం స్వయాన జీవము గల దేవుని జీవితం. అది ఆయన నీ శరీరాన్ని, నీ రక్తాన్ని, నీ ఆత్మను, నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ సమస్తమును ఆయన వెలపెట్టి కొని సొత్తుగా చేసుకున్నాడు, నివాస స్థానంగా చేసుకున్నాడు, తన ఆత్మను నివసింపజేస్తూ ఉన్నాడు. ఆయనతో నువ్వు నింపబడాలి, నీ ఆలోచనలు నింపబడాలి, నీ తలంపులు నింపబడాలి, నీ శరీరం నింపబడాలి, నీ రక్తం నింపబడాలి, నీ శరీరంలో ప్రతి కణము ఆయన సన్నిధితో నింపబడాలి. అప్పుడే డాక్టర్లు నీకు ఇచ్చిన రిపోర్ట్లు కూడా మారిపోతాయి. కారణం ఏంటంటే ఊపిరి ఊదితేనే శరీరానికి జీవం వచ్చింది. అసలు జీవాధిపతితోనే నువ్వు నింపబడితే నీ కాళ్ళు, కీళ్ళు, కండరాలు, నరాలు అన్నీ కూడా నూతనం పరచబడతాయి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అప్పుడు నువ్వేం చేస్తావంటే అరిగిపోయిన ఎముకలు ఉండేను, ఇప్పుడు నాకు కొత్త ఎముకలు వచ్చాను అనే సాక్ష్యం చెప్పలేవు ఇంకా. ఎందుకంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే మారిపోతాయి కదా. ఒక షోరూమ్ ఓనర్ ఉన్నాడు అనుకుందాం, కారు షోరూమ్ ఓనర్ ఉన్నాడు అనుకుందాం. ఆయన కారులో ఒక పార్ట్ పోయింది అనుకుందాం. కారు మంచిదే, కానీ ఏదో కారణం చేత ఒక పార్ట్ పోయింది. ఏడుస్తూ కూర్చుంటాడండి. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి కారు ఆపేసి అదేదో పోయిందంటే చూడు మార్చు అంటే, సరే ఇది 10 lakhs అవుతుందంటే, అయితే ఏమవుతుంది? లేదా నీ దగ్గర లేదా? వేసి. ఎందుకంటే కారు షోరూమ్కే ఓనర్ అంటే ప్రతి పార్ట్కు ఓనరా కాదండి? ఆ షోరూంలో ఉన్నటువంటి ఆ పార్ట్స్ దానికి ఓనరా కాదా? సింపుల్గా మార్చుకుంటాడా, మార్చుకోడా? మరి ఈరోజు నీ శరీరానికి ఆయన ఓనర్ అండి. ఆయనతో నింపబడితే ఆయన మార్చుకుంటాడా, మార్చుకోడా? నీ మనసును మార్చుకుంటాడు, నీ తలంపులను మార్చుకుంటాడు, నీ శరీరాన్ని మార్చుకుంటాడు, నీ జీవన విధానాన్ని మార్చుకుంటాడు, నీ మాట తీరును మార్చుకుంటాడు, నీ ఆలోచన తీరును మార్చుకుంటాడు. హల్లెలూయా. అందుకనే అనుదినము క్రమముగా స్థిరముగా, ఒకరోజు వీలవ్వకపోతే దాన్ని అట్లా వదిలేయక రెండో రోజైనా, లేకపోతే రాత్రి నిద్రపోయే లోపల పరిశుద్ధాత్మ బలమైన సన్నిధిని నింపబడుతూ, పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవిస్తూ, ఆయన శక్తిని అనుభవిస్తూ, ఆయన జీవమును అనుభవిస్తూ, ఆయన ఆదరణ అనుభవిస్తూ, ఆయన సంతోషాన్ని అనుభవిస్తూ, ఆయన ప్రభావాన్ని అనుభవిస్తూ అనుదినము నీవు నీ పనిలో కొనసాగాలన్నది నీకు ఇవ్వబడిన నిబంధన ప్రకారమైన జీవన విధానము. నీకేం కావాలి అన్నది నీకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆదామును చేయకముందే ఆదాముకు ఏం కావాలో దేవుడు చేయలేదు, ఆదాము తరాలకు కదా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఆదాము కొరకు ఏ ఆకాశం అయితే చేశాడో ఈరోజు కూడా అదే ఆకాశం ఉంది. ఆదాము కొరకు ఏ భూమిని అయితే చేశాడో ఈరోజు వరకు కూడా అదే భూమి ఉంది. కొత్త భూమి వచ్చిందండి? కొత్త భూమి వచ్చిందా? ఒక్క ఆదామును దృష్టిలో పెట్టుకొని భూమిని చేయలేదు ఆయన. నిన్ను నన్ను ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఆయన భూమి ఆకాశంలను సృజించి ఉన్నాడు, ఆకాశ నక్షత్రాలను సృజించి ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్కన అడగండి, ఆదాము కాలంలో పాలకూర ఉందా లేదా? తోటకూర ఉందా లేదా? గోంగూర ఉందా లేదా? ప్రాన్స్ ఉన్నాయా లేదా? మీ పక్క వాళ్ళు చెప్పండి. దేవుడు సృష్టించినప్పుడు అన్నీ సృష్టించాడు. ఆకుకూరలను సృష్టించాడు, ఫ్రూట్స్ను సృష్టించాడు, చేపలను సృష్టించాడు, తర్వాత జంతువులను సృష్టించాడు. మనం దేన్ని పడితే దాన్ని తినొచ్చండి. తినాలని ఓపిక ఉండాలి, కానీ దేన్నైనా తినొచ్చు. కానీ రక్తమును మాత్రం తినొద్దు అన్నాడండి. రక్తమును ఒకటి తినొద్దు అన్నాడండి. అవునా కాదండి? దేవునికి ఇంత ముందు చూపు ఉంటే నీ జీవితంలో నువ్వు ముందుకు ఎందుకు వెళ్ళలేకుండా ఉన్నావో తెలుసా అండి? నీ ముందు చూపు నీకు తెలియదు, అది వెనక చూపు అని. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ముందుకు పోవాలనుకుంటున్నావు కానీ అన్నీ వెనకడి ఆలోచనలే. నువ్వు పాస్ అవ్వాలనుకుంటాం కానీ ఫెయిల్ అయితే మర్చిపోలేదు, ఫెయిల్యూర్ను అస్సలు మర్చిపోవట్లేదని. నువ్వు మంచిగా జీవించాలనుకుంటున్నావు కానీ నువ్వు చెడు చేసినవన్నీ నీకు గుర్తున్నాయి. మంచి స్నేహితులు కావాలి కానీ
ఆల్రెడీ చెడ్డ స్నేహితులే నీ మనసులో నిండా ఉన్నారండి. వాళ్ళు ఖాళీ అవ్వట్లేదు, కొత్త వాళ్ళు రావట్లేదండి. మంచి టెనెంట్స్కి నీ ఇంటిని రెంట్కి ఇవ్వాలనుకున్నావు, కానీ ఆల్రెడీ ఉన్న టెనెంట్ పోవట్లేదండి దాంట్లో నుంచి. కొత్త టెనెంట్స్ వస్తారండి. ముందు కొత్త వాళ్ళు రావాలంటే పాత వాళ్ళు ఏం చేయాలి? వెకేట్ చేయాలండి. అందరు చెప్పండి, వెకేట్ చేయాలి. నీ ముందు చూపు బాగానే ఉంది, 20,000కి నేను రెంట్కి ఇస్తాను, 20,000 నాకు వస్తుంది, 20,000 అస్సలు డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వెళ్ళి రోజు చార్మినార్ దగ్గరికి వెళ్ళి రోజు అబ్బా 20,000, ఇప్పుడు వాళ్ళు 10,000 ఇస్తున్నారు. కానీ ఈ ఆశలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ముందు వెకేట్ చేయాలి కదండి. 10,000 ఇచ్చేవాళ్ళు వెకేట్ చేస్తేనే కదా 20,000 వచ్చేది. కళ్ళలో కనడం బాగానే ఉంది, కానీ నువ్వు ముందుకు సాగాలనుకుంటున్నావు, కానీ వెనకున్నవి నిన్ను ఎంత మాత్రం వదలట్లేదు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు వెనకున్నవి నువ్వు మరుస్తావు, ముందుకు సాగుతూనే ఉంటావు. హల్లెలూయా. అందుకనే అన్ని భాషలు మాట్లాడేటప్పుడు జరిగేటువంటి ఒక మహా అద్భుతం ఏంటంటే, అన్ని భాషలు మాట్లాడేటప్పుడు నీ వెనక ఉన్న ప్రతి పరిస్థితి నీ మెమరీలో నుంచి ఎరైజ్ అయిపోతుంటుందండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును గాని ప్రవచించువాడు అయితే మనకు క్షేమాభివృద్ధి, నాకు ముందు క్షేమం ఉండాలి. చెప్దాం, నాకు క్షేమం ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మహిమలో ఉండాలి, నేను సమృద్ధిలో ఉండాలి. నాకు లేనిది ఇతరులకు ఇవ్వలేను, నేను గ్రహించలేనిది ఇతరులకు చెప్పలేను, చెప్పినా అది వ్యర్థము. నేను అనుభవించనిది ఇతరులకు చెప్పలేను, ఒకవేళ చెప్పినా వేస్ట్. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు దేన్ని కోరుకుంటూ, ఏ వాగ్దానం నెరవేర్చబడాలని ప్రయాసపడుతూ విశ్వాసం నేను నమ్ముతున్నాను, ఇదే జరుగుతుంది అంటే అన్నీ జరిగింటే అదొకటి జరిగిండదు. దానికి మించి ఇంకా వర్స్ట్వి జరిగింటాయండి. ప్రభును విడిచిపెట్టలేక, ప్రభును హత్తుకోలేక, ఇది మొదలుకొని ఈ స్త్రీని మాత్రమే నువ్వు హత్తుకొని ఉందువా అంటే ఎగిరెగిరి నేను హత్తుకొని ఉంటాను అంటాడు పెళ్ళికొడుకు. తర్వాత పాస్టర్ గారు మళ్ళీ ఇంకో ప్రమాణం చేపిస్తాడు, ఇది మొదలుకొని ఈ పురుషుని నేను హత్తుకొని ఉందువా అంటే, ఎందుకు హత్తుకొని పాస్టర్ గారు మీరు ఇలా మాట్లాడతారు, ఇటువంటి క్వశ్చన్ అడగొచ్చా ఈ టైంలో, మీకు తెలీదు, కాకపోతే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదు అని హత్తుకొని ఉందును అంటదండి. ఆ పెళ్లి రోజు మాత్రమే అండి హత్తుకునేది. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎవరు ఉండరండి, డెకరేషన్లో ఏముండవండి. కానీ ఆ ఫుడ్డు, ఆ డెకరేషను, ఆ మనుషులు, అబ్బా ఆ హంగామా, అదే మత్తులో ఉంటారండి ఇద్దరు. అదే ఆలోచనతో ఉండి పొద్దున్నే భార్య కాఫీ ఇస్తే ఆ కాఫీ నచ్చదండి. ఎందుకో తెలుసా అండి, ఆ పెళ్లి రోజు ఆ కాఫీ చేసిన వ్యక్తి ఒక మంచి 5 స్టార్ హోటల్లో చెఫ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా, చాలా టేస్టీగా కాఫీ చేశాడు. కానీ భార్య కాఫీ ఇస్తుందండి. భార్య ఏమిస్తుంది? భార్య కూడా కాఫీ ఇస్తుందండి. కానీ ఆ కాఫీకి ఈ కాఫీకి చాలా తేడా ఉంటుంది. ఉండదా? ఈమె భార్య, ఆయన చెఫ్. అలాంటప్పుడు చెఫ్ని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ పెళ్ళైన ఆ వారం 10 రోజులు, ఆ నెల రోజులు అదే మత్తులో తిరుగుతూ ఉంటారండి భార్యాభర్తలు ఇద్దరు. తర్వాత హత్తుకొని ఉండడం కాస్త ఏమైతే తెలుసా అండి, ఒత్తుకుంటూ ఉంటుందండి. అబ్బా కుచ్చుకుంటుంది, ఏమి కుచ్చుకుంటుంది, ఈమె ఒత్తుకుంటుంది.
హత్తుకోవడంలో ఒత్తుకోవడం స్టార్ట్ అయిపోయిందండి. చాలాసార్లు మన క్రైస్తవ జీవితం కూడా ఇంతేనండి. నూతనంగా హెచ్చింపబడడానికి నువ్వు కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటావు, ఆలోచించే వ్యక్తిగా ఉంటావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. తర్వాత వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. మీ పక్క వాళ్ళు చెప్పండి, టెర్రస్ మీదకి వెళ్ళి అలాను ఇటువంటి ఎక్స్ట్రా పనులు చేయమంటే మాత్రం నంబర్ 1గా చేస్తాను. పేతురు నీళ్ళ మీద నడిచాడు, నేను నడుస్తా. అలా కాదండి. నిన్ను దేవుడు ఎలా ఎగరేసుకొని ఎలా ఎగిరే వ్యక్తిగా ఉండాలో అలా చేస్తాడు. అందరూ చెప్పండి, పక్షిరాజు. పక్షిరాజు ఎగిరినట్టుగా ఏ పక్షి ఎగరలేదండి. చాలా చాలా ఆ పక్షిరాజు చాలా హైట్లో ఎగురుతుంది. ఎంత హైట్లో ఎగిరినా భూమి మాత్రం దగ్గరికే కనపడుతుంటుంది. అందరు ఇక్కడే ఉన్నారండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు పరిశుద్ధాత్మతో అనుదినం నింపబడితే ఎవరికి కనపడవు, ఎవరికి దొరకవు. నీకు కావాల్సింది మాత్రం కనపడుతుంటుంది, దొరుకుతుంది. ఎవరికి దొరకదు మళ్ళీ భూమి మీద ఉన్న వాళ్ళకి. మీ పక్కన చూడండి, హలో ఎంత పని చేశావు 2024లో. కోపంతో నింపబడుతుంది, తిడుతుంది. 2024లో బాధతో నింపబడుతుంది, బాధపడుతుంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నీవు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి పైకి ఎగిరే వ్యక్తిగా ఉండే వ్యక్తివి. ఎవరో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారంటండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత చాలా పైకి వెళ్తూ ఉంటే ఆ మేఘాలను దాటుకొని పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి డోర్ ఓపెన్ చేయమన్నారంటండి. ఒకసారి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, మీకు కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నారంటండి. తెరుస్తారండి? ఆ కోరిక ఎంత కోరిక? అందరూ చెప్పండి, చచ్చే కోరిక కాదండి. చచ్చే కోరికనే కాదు, అందరిని చంపే కోరికనా కాదండి. గమ్మున కూర్చొని ఆ ఫ్లైట్ ఎట్లా పోతే అట్లా పోవడం మంచిదా, లేకపోతే విండో తెరువు, ఫ్లైట్ తెరువు, నడిపే పైలట్ దగ్గరికి వెళ్ళి ఇది విండో ఓపెన్ చేసుకోవచ్చా, వర్షం పడితే ఇటు తుడుస్తుందా? మీ పక్కలు చెప్పండి, చేయమన్నది చేయవు కానీ అన్ని ఎక్స్ట్రాలు మాత్రం. మీ పక్కలు చూడండి, ఈ సంవత్సరం అంతట్లో ఆ కోపము బాధ బాగానే నింపబడ్డా. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను ఆ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కదండి, నేను అక్కడ కూర్చున్నాను. నాకు అక్కడ సీట్ దొరికింది. కూర్చున్న తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఆ లోపల ఉన్నటువంటి ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చి హిందీలో ఇంగ్లీష్లో చెప్తుందండి. ఎవరితో మాట్లాడట్లేదు, చూస్తున్నాను ఎవరైనా ఎవరితోనో మాట్లాడుతున్నానంటే ఎవరితో మాట్లాడట్లేదు. ఇటువైపు నాతో, అటువైపు ఇంకొకరితో మాట్లాడుతుందండి. ఆమె ఏం చెప్పిందో నేను వినలేకపోయాను. ఏంటంటే ఏంటి మాతోనే మాట్లాడుతుంది, ఇక్కడ కూర్చుంటే అట్లా మాట్లాడతారేమో, ఇంకా నెక్స్ట్ ఏ ఫుడ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారేమో ఇక్కడ కూర్చుంటే అనుకుంటున్నాను నేను. ఆమె ఏం చెప్పిందో మర్చిపోయాను. నేను కొంతసేపు ఉండి ఆ పక్కన చూశానండి. పక్కన చూస్తే ఒక డోర్ ఉందండి. ఇట్లా పట్టుకొని లాగితే ఓపెన్ అయ్యేటట్లుగా అనిపిస్తుంది, హ్యాండిల్ కనపడుతుంది. ఏంటా ఈ హ్యాండిల్ అని పట్టుకుందామా వద్దా, ముట్టుకుందామా వద్దా నేను గమనిస్తుండగా ఆమె నన్ను గమనించి వచ్చి అప్పుడు నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది, ఇది ఎమర్జెన్సీ డోరు, ఎమర్జెన్సీలోనే ఓపెన్ చేయాలి, మీరు దానివైపు పదే పదే చూస్తూ ఉన్నారు. సరిగా వినమండి, మనం ఏదేదో ఆలోచిస్తామండి. చర్చికి వచ్చిన తర్వాత కూడా అంతే. చర్చికి వచ్చిన తర్వాత కూడా ఏదేదో ఆలోచించేస్తామండి. ఈరోజు వాక్యం సూపర్ అని పక్కన వాళ్ళంటే నిజమే, అసలు కళ్ళల్లో నా కన్నీళ్ళు వచ్చాయని. వాళ్ళ కళ్ళల్లో వచ్చింది వాక్యం విని కాదండి, వాళ్ళలో ఉన్న వ్యక్తిని గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయండి. కొంచెం ఎదుటి వాళ్ళకి కొంచెం హైప్ చేసుకోవాలి కదండి మనం. అందుకనే చెప్తాం, అబ్బా నీకు ఊకే వాక్యం అర్థమైందా, నాకైతే కళ్ళల్లో నీళ్ళే వచ్చాయి. పాపం ఏంటా
ఇంత అర్థమైంది వీళ్ళకి, ఇంత డీప్గా అర్థమైంది. ప్రభువా నాయన ఇంత డీప్గా అర్థమైనట్టు చెయ్యి ప్రభువా. ప్రభు చెప్తుంటాడు, అమ్మా నీ డీప్ వేరు, వాళ్ళ డీప్ వేరు, వాళ్ళది వేరే డీప్ ఉంది, నీ డీప్ వేరు, నువ్వు కంగారు పడద్దు. ఆమెకున్న దుఃఖాన్ని కాస్త నీకు రాసేసింది. నువ్వు కూడా ఇప్పుడు వాక్యం సరిగా అర్థం కాలేదు, నువ్వు ఏడవడం స్టార్ట్ చేసావు. మీ పక్క వాళ్ళు చెప్పండి, విశ్వాసిని సన్యాసి చేయకూడదండి, విశ్వాసంలో బలపరచాలి. అలా కదా కొంతమంది చెప్తారండి, బ్యాప్టిజం తీసుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త, పెళ్ళి చేసుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త, 3 సార్లు అంటారు జాగ్రత్త 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 అని. వివాహం అన్ని విషయాల్లో ఇంకా జాగ్రత్త ఏంటండి? వివాహం చేసుకోవడానికి జాగ్రత్తనా, బ్యాప్టిజం తీసుకోవడానికి జాగ్రత్తనా? ప్రేమతో దేవుని ఆశీర్వాదమని సంతోషంగా ఆనందంగా ముందుకెళ్లాల్సిన చోట కొంతమంది ఏం చేస్తారంటే హర్డులుగా నిలబడతారండి. ఇంకా బాప్తీసం తీసుకున్న తర్వాత నేను కష్టాల బాప్తీసం పొందాను అంటారండి. ఏం బాప్తీసం ఇది? కష్టాల శ్రమల బాప్తీసం. ప్రభుకి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో నువ్వు శ్రమ పడినా అది శ్రమగా కనబడనీయకుండా చేసే పరిశుద్ధాత్మ ఏందో ఆనందంతో ఆయన నింపుతూ పోతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీకు తెలుసా, రోడ్డు మీద గడగడ అని బస్సులు రోడ్డు సరిగా లేకపోతే ఎగురుతాయి కదా, ఫ్లైట్లు వెళ్ళినప్పుడు కూడా ఆ మేఘాల మధ్యలో డగడగడగడ ఊగుతుంది. ఏంటో మన ఎర్ర బస్సు మాదిరే ఉంది అనుకున్నానండి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు. ఎవరైనా ఎక్కారా ఫ్లైట్? ఎక్కినప్పుడు గడగడ అట్లా ఊగిందా? మీరు మేబీ బిజినెస్ క్లాస్లో వెళ్ళారేమో, నేను ఎకానమీలో వెళ్ళాను. నేను కూర్చున్న సీటు అలా 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 గడగడ ఊగిందండి. మళ్ళీ పైనుంచి పైలట్ చెప్పాడండి, డరోమత్ అని. ఆ మాట చెప్పుకుంటే కూడా భయం అయ్యేది కాదండి. చెప్పాడు కదా భయపడకండి అని. ఇప్పుడు భయం వేస్తుంది, ఏదో జరగబోతుందని. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఈ ఉదయకాల దినమున ఈ సంవత్సరం యొక్క చివరిలోకి వచ్చిన నీవు ఫెయిల్యూరు, పడిపోవడం, దుఃఖపడడం, పోగొట్టుకోవడం, బలహీనం అవ్వడం, ఇవన్నిటి గుండా నువ్వు వెళ్ళొచ్చి ఈ చివరికి వచ్చిన తర్వాత దేవుని నిబంధన, దేవుని వాగ్దానము అన్నది నీకు కొంచెం చీప్గా అనిపిస్తుంది, తక్కువగా అనిపిస్తుంది. ఏముందిలే, జనవరిలో 24 జనవరిలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాను నేను, చివరికి వచ్చింది ఏం మార్పు లేదు, ఇలానే ఉన్నాము. ఇలాంటి ఆలోచనలతో నీవు ఉంటే ఆయన ప్లాన్ను పాడు చేసే క్రైస్తవునిగా నువ్వు నిలబడుతున్నావు. ఎందుకంటే నీ ఫెయిల్యూర్స్ అనేవి మనుషులు అనేవాళ్ళు నీ ఆలోచనలో ఇంకా నిలిచే ఉన్నారు. అవి నేనెంత మాత్రము ముందుకు తీసుకెళ్ళ ప్రయత్నమే ఆపివేస్తాయి. అందుకనే భాషలతో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలగజేసుకుంటున్నాడు, క్షేమమును అభివృద్ధిని తనకు తానే కలగజేసుకొనుచున్నాడు. ఎవరైనా వచ్చి చేస్తే బాగుంటుంది, మనకు మనం చేసుకుంటే బాగుంటుంది అండి. మనం రోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటున్నాం అనుకోండి, ఒక్కసారి కాకపోయినా వాళ్ళు ఫీల్ అవ్వకపోయినా ఈ సంవత్సరం అంతా తినండి, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి, నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంట్లోనే తినండి అని వాళ్ళు అంటున్నా సరే మనకన్నా ఉంటుంది కదండి. మనకన్నా కొంచెం ఫీల్ అవుతామా అవ్వమా? వాళ్ళకి లేకపోయినా మనకు అనిపిస్తుందా అనిపిదా? కానీ నీకు నువ్వే సంపాదించుకొని తినడం అన్నది నువ్వు ప్రారంభిస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుంటుంది. నీ జీవితంలో జరగాల్సినవి జరుగుతూ పోతే నీ విశ్వాసము చేత నీ అడుగుల్లో ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగితే నువ్వు ఎంత ఉత్సాహంగా ఉంటావో. భాషలతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధిని కలగజేసుకొనుచున్నాడు. చాలాసార్లు రిపీటెడ్గా కొన్ని మెసేజ్లు చెప్పినట్టుగా మీకు అనిపించవచ్చు, అబ్బా ఎప్పుడు ఈ బోధనే చేస్తారని. ఎంతమందికి జలుబు దగ్గొస్తే ఏ ట్యాబ్లెట్ వాడతారని? జ్వరం వచ్చిందనుకోండి ఏం వాడతారు? చిన్నప్పటి నుంచి పారాసిటమాల్ వేసి తల్లి వేసి, తండ్రి వేసి, మామ వేసి, అత్త వేసి పెంచి పెద్ద చేసిన తర్వాత నీ అంతకు నువ్వు జ్వరం అనిపిస్తే మళ్ళీ డోలో 650, దానికి పేరు పారాసిటమాలే కదండి, వేస్తారు కదా. బోరు కొట్టిందండి, ఎప్పుడు డోలో 650, ఎప్పుడు పారాసిటమాల్ అనేది జ్వరానికి వేసుకోకుండా ఉన్నారా అండి? మోషన్స్ పెట్టాయనుకోండి, ఒకసారి బదులు 2 సార్లు బదులు 3 సార్లు బదులు 300 సార్లు అయిందనుకోండి, డెవలపర్ ట్యాబ్లెట్ వేస్తారా వేయరా? బోరు కొట్టిందండి, ఎప్పుడు ఎల్లో కలర్లో ఉంది, కొంచెం రెడ్ కలర్లో ఉండింటే బాగుండు క్యాప్సూల్ అంటారండి. అందరు ఇక్కడే ఉన్నారండి. కానీ సండే కొత్త మెసేజ్ రావాలండి. సండే
కొత్తగా మురిపించాలి దేవుడు నిన్ను. నువ్వు మాత్రం మురిసిపోవు, దేవుడు మురిపించాలంతే. నువ్వు మురిసిపోవు. దేనికి బోరు కొట్టట్లేదండి. మీ ఇంట్లో టమాటో పండ్లు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయండి? బోరు కొట్టట్లేదు. మరి ఎర్ర టమోటా వాడి పుల్ల టమోటా వాడి బోరు కొట్టట్లేదండి. బోరు కొడుతుందా? బోరు కొట్టట్లేదా? దేవుడు చేసిన ఏది బోరు కొట్టదండి. దేవుడు ఒక్కడే బోరు కొడతాడండి. ఇలా బోరింగ్ క్రిస్టియానిటీ నీ జీవితంలో లేకుండా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మేందుల ఆనందాన్ని నీలో నింపి ఉన్నాడు. అనుదినము దాని కొరకు నువ్వు కనిపెట్టుకున్న వ్యక్తిగా ఉంటే పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరే వ్యక్తిగా ఉంటావు. ఇంకా అలయక పరిగెత్తేవానిగా ఉంటావు. సొమ్మసిల్లక నడిచే వ్యక్తిగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితంలో అలుపుందా అండి? నిజంగా నా అనుభవంలో నేను చెప్తూ ఉన్నాను. ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంత మార్నింగ్ టు ఈవినింగ్ నిలబడినా బాడీ అలసిపోయినట్లుగా ఉంటుందండి. కానీ ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో బలం తెలీదు. షాల్బా దారా కోనా దారా, మళ్ళా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అర్జెంటుగా ఎక్కడికైనా ఆ అలసిపోయిన స్థితిలోనే ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఇంతకుముందు మార్నింగ్ 2 సర్వీసులు చూసి అమీర్పేటలో మెహదీపట్నంలో చూసుకొని మళ్ళీ కర్నూలుకి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ వర్షిప్కి. మీరు అనొచ్చు, కార్లో వెళ్ళడానికి ఏదో పెద్ద బిల్డప్ అని మీరు అనొచ్చండి. నిజమే, కరెక్టే. కార్లో వెళ్ళడం వల్ల సుఖం ఉంది. కానీ మీ అంత బలవంతుని కాదు కదండి నేను. కొంచెం ఏదో మీలాగా కాకపోయినా నాకు కొంచెం బలహీనత అనిపిస్తుందండి. కానీ ఈవినింగ్ వర్షిప్ అక్కడ నిలబడేసరికి ఎక్కడ లేని సామర్థ్యం వచ్చేసి ఉంటుందండి. హల్లెలూయా. ఇంకొకసారి నేనే చేస్తే అన్నీ సర్దుకుంటామండి. సౌండ్ బాక్స్ మేమే పెట్టుకునే వాళ్ళం, కార్పెట్లు మేమే వేసుకునే వాళ్ళం, చైర్లు మేమే సర్దుకునే వాళ్ళం, అన్నీ మేమే చేసేవాళ్ళం. ఇంత అయినా సరే గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనిషికి ఒక చోట అలసిపోవడం అని ఉంటుంది, కానీ క్రైస్తవుడు అలసిపోయేవాడు కాదు. అలుపు అన్న చోటనే నూతనమైన బలం వచ్చేది క్రైస్తవ జీవితము. దానికి కారణం ఏంటంటే, నిన్ను బలపరచువాడు నీలోనే ఉన్నాడు. నిన్ను బలపరచువాడు నీలో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావో నువ్వు అక్కడే సక్సెస్ అవున్నట్లుగా నిన్ను బలపరిచేవాడు నీలోనే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు కనిపెట్టుకోవాలంతే. ఎదురు చూడాలి, నింపబడడానికి ఎదురు చూడాలి. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఇంకా ఆలస్యం ఏం అవ్వలేదు. ఇంకా డిసెంబర్ ఉందండి. అంతే చెప్పండి, డిసెంబర్ ఉంది. ఇంకా నవంబర్లో సెట్ అవుదాము, డిసెంబర్లో ప్రాస్పర్ అవుదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. తండ్రి, నన్ను క్షమించని అడుగుదాం. అనుదినము నేను కనిపెట్టుకోవాల్సిన వ్యక్తిగా, అనుదినము మీ ఆత్మతో నింపబడాల్సిన వ్యక్తిగా నేను ప్రయాసపడడం పక్కన పెట్టి అనేక వాటి కొరకు ప్రయాసపడ్డాను. నన్ను క్షమించు. నాతో మాట్లాడినందుకు కోట్లాది వందనాలు. నన్ను హెచ్చరించినందుకు కోట్లాది వందనాలు. నాతో మాట్లాడినందుకు కోట్లాది వందనాలు. అనేక వాటి కొరకు ఎదురు చూశాను, డిసప్పాయింట్ అయ్యాను. నన్ను క్షమించు. నేను ఎదురు చూడాల్సింది మీ సన్నిధితో నింపబడడం కొరకు, మీ సన్నిధితో నడిపించబడడం కొరకు. ఈ ఉదయకాల దినమున మీ రక్తంలో నన్ను కడగండి, నా విధేయతను క్షమించండి. చెప్తాం, ప్రభుతో మాట్లాడదాం. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమైతే, నిజంగా అనుదినము నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి ఆశ తపన కలిగి, ఒకవేళ నువ్వు అలా నింపబడినటువంటి జీవితం ఇంతవరకు జీవించకపోతే అడుగు, ఈరోజు క్షమాపణ అడుగు. నీలో ఉన్న పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడడానికి ఆలోచన చేయలేదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మీటింగ్లో అలాంటి అనుభవం అంతే. ఒకవేళ అలా ఉండింటే యేసయ్యా నన్ను క్షమించని అడగండి. తండ్రి నన్ను క్షమించని అడగండి. ఇది మొదలుకొని
అనుదినము పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడడం కొరకు కనిపెట్టుకుంటాను. మేడగదిలో శిష్యులు కనిపెట్టుకున్నట్టుగా కనిపెట్టుకుంటాను. కానీ మేడగదిలో పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగొచ్చాడు. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు అనుదినము నన్ను కమ్ముకుంటాడు. ఆయన మహిమతో, ప్రభావంతో కమ్ముకుంటాడు. మరదలాబో షబమా ఖాతారాలో బకాన తీరాల రాబో షబా బాబా ఎల్మే ఖాబో షతరే నరబోందరాలే రఖబా బాబా బాబా బాబా. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడడానికి అన్య భాషలు నేను మాట్లాడుతాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, పరిశుద్ధాత్మ సన్నిధి నేను సంపూర్ణంగా అనుభవించేంత వరకు, ఆనందము, శక్తి, ఆయన ప్రభావము సంపూర్ణంగా అనుభవించేంత వరకు అనే భాషలు మాట్లాడుతాను. నింపబడి నడిపించబడము అన్న దాని కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను. ఎందుకంటే బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన నేను నూతన బలము, నూతన బలము, నూతన శక్తి, నూతన సంతోషము, నూతనమైన ఆలోచనలు, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన సంతోషము, నూతనమైన బలము, నూతనమైన ఉత్సాహంతో అనుదినము వెళ్తాను. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే వ్యక్తిగా ఉంటాను. అలయక పరిగెత్తుతాను. సొమ్మశిలగా నడిచి వ్యక్తిగా నేను ఉంటాను. ఏ మనుషుల మాటలు, ఏ పరిస్థితులు ఏవి కూడా నన్ను నిరుత్సాహపరచలేని ఉత్సాహము పరిశుద్ధాత్మలో నేను కలిగి జీవిస్తాను. నా ఎదుగుదలను, నా అభివృద్ధిని, నా ఫలవంతమైన స్థితిని ఏ శక్తులు ఆపలేవు. ఎవరు ఆపలేరు. ఎవరికి దొరకనంత ఎత్తులో ఉన్నతంగా నేను ఎగిరే వ్యక్తిగా ఉంటాను. భూమి మీద ఉన్న అతి శ్రేష్టమైనవి ఎవరికి దొరకనివి నేను స్వాధీనపరుచుకుంటాను. నోరు అన్ని భాషలు మాట్లాడతాం. నోరు తెరవండి. ఒక ప్రవాహం నీలో నుంచి రిలీజ్ అవుతుంది. ఈరోజు రిలీజ్ అవుతుంది. ఆగని ప్రవాహము, అనుదినము నింపబడే ప్రవాహం నీలో నుంచి ప్రవహించబోతుంది. నువ్వు నింపబడినట్లుగా, నువ్వు గ్రహించుకొనున్నట్లుగా, నువ్వు వినున్నట్లుగా, నువ్వు నింపబడడానికి పరిశుద్ధాత్మను ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆయన అభిషేక నదులు నీలో నిండి పొంగి ప్రవహించబోతున్నాయి. ఓ పారదిలా రలా హు బఖీతరా బఖబా బాబా హత్రుడ్నే కెమాంద బఖన థొరబ షతా ఖబా బాబా బాబా. హేలో ఎగ్జాక్రో బాంతే రేఖేన మాంట్లో హేల్ ప్రో. నోరు తెరువు అన్ని భాషలు మాట్లాడు. గతం మర్చిపో, నీ శరీరం మర్చిపో, నీ పరిస్థితులు మర్చిపో. ఓ నీలో నిన్ను వెలపెట్టి కొన్నవాడు, వాటిని చూసుకున్నవాడు, నీ శరీరాన్ని వెలపెట్టి కొన్నవాడు నీ శరీరాన్ని చూసుకుంటాడు. నీ పరిస్థితులను నిన్ను కొని ఉన్నాడు, వాటిని పరిష్కరించి ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. నిరుత్సాహము, భయము, దిగులు, నిన్ను బాధ పెట్టిన మనుషులు, పరిస్థితులు ఇప్పుడే నీలో నుంచి రైజ్ అయిపోను గాక. మాత్రో పాఠ లేఖ మాంట్లో బా ఫ్రీ అవుదు గాక. ఇప్పుడే నీ ఆలోచనలు ఫ్రీ అవును గాక. నీ గాయాలు హీల్ అవును గాక. నీ మైండ్ను, నీ ఆలోచనలు పట్టుకున్న ప్రతి పోరాటాలు డిసప్పేర్ అయిపోను గాక. అబ్బా రో ఖబా ప్రతి భయాలు డిసప్పేర్ అయిపోను గాక. ప్రతి నష్టాల గురించిన జ్ఞాపకాలు ఎరైజ్ అయిపోను గాక. ఆల్పీథారా ఖబాలా థారా. Be free, be free, be free in Jesus' name. Be healed in Jesus' name. Be healed in Jesus' name. Be healed in Jesus' name. ఇప్పుడే ఎంటీ చేయబడి నింపబడదురు గాక. ఇప్పుడే ఖాళీ చేయబడి పరిశుద్ధాత్మతో నింపబడదురు గాక.
నింపబడదురుగాక, నింపబడదురుగాక, నింపబడదురుగాక. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్. ఏ బ్లాక్స్ నా బ్రేక్ అయి డిజపర్ అయిపోను గాక. అనాయింటింగ్ రివర్స్ ఫ్లో అవునుగాక, ఫ్రీగా ఫ్లో అవునుగాక. ఫ్లో ఇన్ జీసస్ నేమ్, ఫ్లో. హోలీ గోస్ట్ అనాయింటింగ్ రివర్స్ ఫ్లో, నింపబడి ప్రవహించునుగాక. మాట్లాడండి. అనే భాషలు మాట్లాడండి. ఆపద్దు. మాట్లాడండి. పలకడానికి వచ్చినది పలకండి. రే థే 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 పుర్రటికినిది మాందో లేమోనో తినిరిబా కురుంది నెన మాందిలెల కోబతోరోషా. మాట్లాడండి. పలకండి. వాళ్ళు పథారనే కినమో మెర్బందోరు కినమాంతరబో. అనుదినము మాట్లాడాలి, అనుదినము నింపబడాలి, అనుదినము ఆయన సన్నిధిని గ్రహించాలి, అనుదినము ఆయన స్వరాన్ని వినాలి, అనుదినము ఆయన ఆనందముతో నింపబడాలి. నొప్పులు మాయమైనంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి, బాధ మాయమైనంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి, నీలో నిలిచి ఉన్న మనుషులు నీలో నుంచి వెళ్ళిపోయేంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి, నీలో నుంచి నీ పరిస్థితులు వెళ్ళిపోయేంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి. అనుదినము నీలో ఉన్న దుఃఖము వెళ్ళిపోయేంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఇందులో ఆనందము నేను కమ్ముకునేంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి. ధైర్యం నీలో పుట్టేంత వరకు అన్ని భాషలు మాట్లాడాలి. हालसु दे दे के बैठे तारा बा खबाबा तीरे दे के बाबा बाबा तारा रो बाबा बाबा हे बोथे వెనుకున్నవి మరిచి పరిశుద్ధాత్మతో నింపబడి నాకు ఇవ్వబడిన వాగ్దానాల ప్రకారము నేను ముందుకు వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తానన్న వాళ్ళు దయచేసి నిలబడండి. ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి వైపు, ఏ మనుషులు నా మనుషుల వైపు కాదు, పరిశుద్ధాత్ముని వైపు, ఆయన నడిపింపు వైపు, ఆయన సన్నిధితో నింపబడం వైపు నా దృష్టి పెడతాను. అనుదినము క్రమము తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తానన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి, కుడి చేయి పైకి ఎత్తండి, నిలబడి. హోలీ స్పిరిట్ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. వీరిలో ఉన్న పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మీ సన్నిధి వీరిని కమ్ముకొనును గాక. మీ శరీరాలు ఇవి, మీ రక్తం ఇది, మీ హృదయం ఇది, మీ ఆత్మ, మీ తలంపులు, మీ జ్ఞాపకాలు, మీ సొత్తు స్వాధీనపరచుకోండి. ఏ ఉండకూడదున్నా పెరికివేయండి, మీరు స్వాధీనపరచుకోండి. ఏ ఉండకూడదు నింపబడిన మాయమయ్యేటట్టు చేసి మీ సన్నిధితో నింపండి. మీరు మీ ప్రాపర్టీని మీరు స్వాధీనపరచుకోండి, లోపరుచుకోండి. మా పరదాలాబా షబా ఖబా బాబా క్రమము తప్పకుండా అనుదినము మీ సన్నిధితో నింపబడి నడిపించబడే క్రైస్తవ జీవితమును జీవించినట్లుగా మీరు నిర్ణయం తీసుకునేగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా ఇంకా అనుదినము లోతుగా అర్థం చేసుకొని బోధించి అనుభవించి మీ సహవాసములో అంతకంతకు వర్ధిల్లుతూ, పరిశుద్ధాత్ముడా మీ సహవాసంలో వాక్యం యొక్క ప్రత్యక్షతలో ముందుకు సాగుతూ, పరలోకం యొక్క ప్రత్యక్షతలో ఆనందిస్తూ, తండ్రి ప్రణాళికను నెరవేర్చే ఆయన సంతానముగా ఉత్సాహంతో ఆ ప్రణాళికలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళే శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుదినము అనుభవించినట్లుగా మీరు నడిపించండి, బోధించండి, ఆదరించండి, నడిపించండి. ప్రతి పరిస్థితిలో మీరే చేయబట్టి నడిపించండి. మీతో మన వాక్యం వందంతలుగా ఫలింపచేయండి.
మీ చేతులకు అప్పగిస్తూ, ఇక్కడ ఉన్నవారు లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా వారు తీసుకున్న నిర్ణయంలో అంతకంతకు వర్ధిల్లింపచేసి తండ్రి చిత్తము నెరవేర్చబడి యేసుక్రీస్తుకు మహిమకరముగా పరిశుద్ధాత్ముడు నడిపించినట్లు మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి.